సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం. పంజాబ్లో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన డిగ్రీ చేశారు. పై చదువులకు విదేశీ విశ్వవిద్యాలయం నుంచి పిలిపొచ్చింది. వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకుని ఆఖరికి స్వదేశంలోనే ఉండిపోయారు. పుట్టగొడుగుల సాగు చేపట్టి లక్షణంగా సంపాదిస్తున్నారు. కర్ణాటకలోని మాండ్యాలో ఒకరు లక్షల పుస్తకాలు సేకరించి ఇంటినే పుస్తకాలయంగా మార్చారు. విద్యార్థులకు, పరిశోధకులకు గొప్ప మేలు చేస్తున్నారు. విభిన్న స్ఫూర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. ఏవైనా దుకాణాలు, సంస్థలు, స్కూళ్లు అసంఖ్యాకంగా ఏర్పాటైతే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయంటారు. కానీ పుట్టగొడుగుల సాగు ఎంత కష్టమో సాగుదారులకే తెలుస్తుంది. పంజాబ్ రాష్ట్రం ఉద్యాన పంటల జిల్లా హోషియార్పూర్ జిల్లావాసి గురుదీప్ సింగ్ సయానికి పుట్టగొడుగులే సంపదనిచ్చాయి. పెద్ద చదువులకు కెనడా వెళ్లబోతూ వ్యవసాయ అధికారి సూచనతో స్వదేశంలోనే ఉండిపోయారు. కొద్ది పెట్టుబడితో పుట్టగొడుగుల సాగు చేపట్టారు. కలలు పండించుకుని కోటీశ్వరుడయ్యారు. ఈయన గురుదీప్ సింగ్ సయాని. స్వస్థలం హరిత విప్లవ కేంద్రమైన పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ జిల్లాలోని మద్దా గ్రామం. తన పల్లెలో కెనడా స్ఫూర్తితో అభివృద్ధి చేశారు. పంజాబ్ యువత కెనడాను తమ ఉజ్వల భవితకు గమ్యస్థానంగా భావిస్తుంది. గురుదీప్ సింగ్ కూడా తొలుత కెనడా వెళ్లాలని అనుకున్నారు. డిగ్రీ తర్వాత కెనడాలో ఓ పెద్ద విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో నిర్ణయం మారింది. వ్యవసాయ అధికారి చేసిన హితబోధతో మనసు మారింది. స్వదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించారు. ఆయన సూచనతో పుట్టగొడుగుల పెంపకం చేపట్టి నెలకు 3 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇంతేకాదు, అనేక మందికి ఉపాధి చూపారు. తొలుత మేమిక్కడ గోధుమలు, వరి పండించేవాళ్ళం. అవి వేశాక 6 నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో ఏదైనా చేయాలనుకున్నాం. పుట్టగొడుగుల సాగును పట్టాం. వ్యాపార వ్యవస్థాపనగా మార్చడంతో లాభాలు వచ్చాయి. ఏదో వేనీళ్లకు చన్నీళ్లనుకున్నాం, కానీ ఎంతో లాభం వచ్చింది. క్రమంగా సాగును పెంచుతూ ముందుకెళ్లాం. కోట ప్రాంతంలో మాకు కొంత పొలం ఉంది. అది పుష్కల దిగుబడితో లాభసాటిగానే ఉంది. ఇక్కడ సమస్యల్లా కూలీల కొరత. ఈ దిశగా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నరేగాలో పనిచేసే కూలీలను డబ్బిచ్చి మాకు కేటాయించాలి. కెనడా వెళ్లాలని, కుదురుకొని ఆర్థికంగా మంచి స్థితికి చేరాలని పంజాబ్ యువత కలల్లో తేలిపోతుంటుంది. కానీ గురుదీప్ సింగ్ ఇందుకు భిన్న మార్గంలో వెళ్లారు. పడే ఆ కష్టమేదో ఇక్కడే, ఈ జన్మభూమిలోనే పడితే విజయం సాధించవచ్చని ఆయన నమ్మారు. ఒకనాడు తను వలసబాటలో నడవాలని అనుకున్నారు. కానీ విధి మరోలా తలచింది. ఆయన తన గ్రామంలోనే ఉండి విజయగాథ రాసేలా చేసింది. మా పని ఉదయం ఒక్కో పర్యాయం రాత్రి ప్రారంభమవుతుంది. పని చేస్తుండగానే 10 గంటలు ఇట్టే గడిచిపోతాయి. కొన్ని సందర్భాల్లో సాయంత్రం 5 గంటలకే పని పూర్తవుతుంది. గురుదీప్ సింగ్ కెనడా వెళ్లాలనే కల ఉండేది. 39 ఏళ్ల వయసులో ఆ కలలోంచి బయటకొచ్చారు. హోషియార్పూర్ జిల్లా మద్దా గ్రామంలో పుట్టగొడుగుల సాగు, వ్యాపారం చేపట్టారు. విజయం సాధించారు. విదేశాల్లో అదృష్టాన్ని వెతుక్కునే యువతకు స్వదేశంలోనే ఒక స్ఫూర్తిదాయక సాగు నమూనాను అందజేశారు. పుట్టగొడుగుల పెంపకం లేదా సాగు అనుకున్నంత తేలికేమీ కాదు. అవసరమైనంత ప్రత్యేక ఉష్ణోగ్రత ఉండేలా చూడాలి. ఎప్పుడూ చల్లదనం ఉండాలి. ఇప్పుడు వ్యాపారాన్ని జలంధర్, దాసుయా, ఉర్మార్తాండా, మహిల్పూర్లకు విస్తరించాం. మార్కెట్ ధరలకే పుట్టగొడుగులు లభ్యమవుతాయి. గురుదీప్ సింగ్ ముందుగా కేవలం 15,000 రూపాయలతో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించారు. తర్వాత వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. మంచి సంపాదనతో కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లారు. బతకడానికి విదేశాలకే వెళ్లనక్కర్లేదని, సంకల్పముంటే మాతృదేశంలో ఉన్న విజయం తథ్యమేనని గురుదీప్ సింగ్ స్ఫూర్తి గాథ నిరూపిస్తోంది. ప్రత్యామ్నాయ సేద్యంతో ఎంతో ప్రయోజనం ఉంది. రైతులు కాస్త విశ్రాంతిగా ఉన్న వేళ ఇలాంటివి అనుసరించి లాభాలు పొందవచ్చు. పిల్లల్ని మంచి పాఠశాలల్లో చేర్పించవచ్చు. ఈ వ్యాపారంతో గురుదీప్ సింగ్ నెలవారీ సంపాదన 3 నుంచి 3.5 లక్షల రూపాయల దాకా పెరిగింది. 12 మందికి పొలంలో ఉపాధి చూపారు.
తనకు సంపద వచ్చిపడడమే కాదు, సాగుతో కొందరికి ఉపాధి లభించడం స్థానిక యువతను ఆకట్టుకుంది. వ్యవసాయం ఆచరణీయంగా, ఆకర్షణీయంగా మారి స్ఫూర్తినిస్తోంది. ਵਿੱਚ ਦੀ ਪ੍ਰੋਬਲਮ ਆ ਰਹੀ ਆ ਕਿਉਂਕਿ ਡਿਮਾਂਡ ਇਹਦੀ ਜ਼ਿਆਦਾ ਵਿਆਹ ਸ਼ਾਦੀਆਂ 'ਚ ਹੁੰਦੀ ਆ. అంతా సవ్యంగానే ఉందని, సమస్య లేవని కాదు. పెళ్లిళ్లప్పుడే పుట్టగొడుగులకు గిరాకీ ఉంటుంది. సామాన్యులు పెద్దగా తినరు, ఎక్కువగా హోటళ్లలోనే ఉపయోగిస్తారు. సాగు చేయడం ద్వారా 20% కంటే ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ రోజుల్లో ఎక్కువ లాభసాటిగా ఉండటం లేదు. ప్రతి వస్తువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. ਇਹਦੀ ਸਬਜ਼ੀ ਬਣਦੀ ਆ, ਇਹਦਾ ਹੋਰ ਕੁਝ ਤਾਂ ਬਣਦਾ ਨਹੀਂ. ਇਹਨੂੰ ਕਿਹੜਾ ਬਿਜਲੀ ਦਾ ਵਿੱਚ AP ਟੈਕਸ ਲਾਗੂ ਕੀਤਾ ਜਾਵੇ. వ్యవసాయ అధికారి డాక్టర్ గుర్విందర్ సింగ్ బాజ్వా 2006లో గుర్దీప్ సింగ్ కు పరిచయం అయ్యారు. ఆయన అవగాహన కల్పించడం వల్లనే గుర్దీప్ వృత్తి మారింది. ఆయన మాటల ప్రభావంతో కెనడా వెళ్లాలన్న ఆలోచన వెనక్కి వెళ్ళింది. పుట్టగొడుగుల పెంపకం మీద ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలతో అవగాహన పెరిగింది. సాంకేతికతలు, పెట్టుబడి వ్యయం మీద విలువైన సమాచారం అందించారు. పుట్టగొడుగులకే పరిమితం కాలేదు, వాటితో సేంద్రియ ఎరువు తయారీ నేర్చారు. ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహంతో సేద్యంలో స్థిరమైన పురోగతి సాధించారు. ఆ ఇల్లంతా పుస్తకాలే. అడుగు తీసి అడుగెయ్యాలంటే జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ చరిత్ర పలకరిస్తుంది, సైన్స్ సంభాషిస్తుంది, ఖగోళ భూగోళ శాస్త్రాలు ఆకర్షిస్తూ ఉంటాయి. అంతరిక్ష లోకమైన, ఆధ్యాత్మిక లోకమైన అక్కడి నుంచే సందర్శించవచ్చు. కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా పాండవపురిలో నివసించే అంకెగౌడకు పుస్తక సేకరణే ప్రాణమైంది, వ్యాపకమైంది, ఆపై వ్యసనమైంది. లక్షల పఠనీయ గ్రంథాలతో ఆ ఇల్లు సరస్వతీ నిలయంగా మారింది. పరిశోధకులకు, విద్యార్థులకు అదే గొప్ప. అందువలనే ఇలాంటి పని ఎంచుకున్నారు. 15 లక్షల పుస్తకాల సేకరణలో నాది ప్రపంచ రికార్డు. ఇంకా చాలా పుస్తకాలున్నాయి. ఇప్పుడు మీరు చూస్తోంది సగం. మరో 8 లక్షల పుస్తకాలు బయట ఉన్నాయి. వాటిని సురక్షితంగా ఉంచుదామంటే వీలులేని పరిస్థితి. భవనాలు లేవు. వీటిని ఉంచాలంటే మరో 1000 అల్మారాలు కావాలి. ఇప్పటిదాకా 200 అల్మారాలలో పుస్తకాలు సర్ది పెట్టాం. చూశారుగా, మిగిలినవన్నీ నేల మీద పడి ఉన్నాయి. అంకెగౌడ సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. తనకి పుస్తక పరిమళాలు ఇష్టం, చదవడం మరీ ఇష్టం. పాఠశాల రోజుల్లో ఏ పుస్తకం కొనాలన్నా డబ్బులుండేవి కావు. మిత్రుల సాయంతో చదువు పూర్తి చేశారు. నీలానే పుస్తకాలు కొని చదివేస్తో కింద కూర్చొని మంచి పుస్తకం చదివే ఆనందం మరొకటి ఉండదు. విశ్వవిద్యాలయాల విద్యార్థులు, పరిశోధకులు వస్తుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చదవటానికి ఇక్కడికి వస్తున్నారు. వారికి ఎలాంటి ప్రవేశ రుసుము తీసుకోవడం లేదు. సమయాలు లేవు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు చదవవచ్చు. నా సంపాదనలో అత్యధిక భాగం 80% వరకు పుస్తకాల కొనుగోలుకే వెచ్చించారు. 7 గంటలకు ಬಂದು ಕುಂತ್ಕೊಂಡು ಸಂಜೆ ವರೆಗೂ ಓದಬಹುದು. పదవి విరమణ తర్వాత 35 లక్షలు వచ్చాయి. నేను మాత్రం పుస్తకాల కొనుగోలుకే వెచ్చించాను. మనిషి జన్మ ఎత్తినందుకు రాక్షసంగా బతకకూడదు. మానవత్వంతో జీవిద్దాం. నేను సామాజిక శ్రేయానికి పుస్తక సేకరణ ఎంచుకున్నాను. ಕೊಡುಗೆ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಈ ಪುಸ್ತಕದ ಒಂದು ಕಾಯಕವನ್ನು ಅವಲಂಬಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. స్థానికులు వెక్కిరిస్తూ ఉంటారు, ఎగతాళి హేళన చేస్తుంటారు. పైగా ఇవన్నీ భద్రపరచాలంటే ఇంకో 1000 అల్మారాలు కావాలి. 5-6 భవనాలను నిర్మించాలి. అంశాల వారీగా వర్గీకరించాల్సి ఉంది. పుస్తక సేకరణ ముఖ్యం కాదు, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అప్పుడే నేను చేసిన ఈ పనికి సార్థకత. ಆಗ ಮಾತ್ರ ಆ ಮಾಡಿದ ಕೆಲಸ ಸಾರ್ಥಕ. అదే ನನ್ನ ಹಗಲು ರಾತ್ರಿ ಕೊರತೆ. అంకెగౌడ పుస్తక మహల్లో కేవలం పుస్తకాలు మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే. అభిరుచితో సేకరించిన స్టాంపులు, పాతకాలపు సినిమా పోస్టర్లు, కరెన్సీ నోట్లు, వార్తాపత్రికలు, జర్నల్స్ ఉన్నాయి. కన్నడ రచయిత కువెంపు తత్వం తొలగిపోవాలి. జ్ఞానాన్ని పెంపొందించుకోకపోతే మనం ఏమీ సాధించలేం. ఒక గ్రంథాలయం నిర్మిస్తే వేల మేధావులు, పరిశోధకులు తయారవుతారు. అందుకే పుస్తకాలయం నిర్మించాలని నా కోరిక, విన్నపం. ನೀವೊಂದು ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟಿದ್ರೆ ಸಾವಿರಾರು ಜನ ಭಿಕ್ಷುಕರು ಉಟ್ಕೋತಾರೆ. ಒಂದು ಗ್ರಂಥಾಲಯವನ್ನು ಕಟ್ಟಿದ್ರೆ ಸಾವಿರಾರು ಜನ ಪಂಡಿತರು ಉಟ್ಕೋತಾರೆ, ಸಂಶೋಧಕರು ಉಟ್ಕೋತಾರೆ, ಒಳ್ಳೊಳ್ಳೆ ಓದುಗರು ಉಟ್ಕೋತಾರೆ. ಅದರಿಂದ ಗ್ರಂಥಾಲಯವನ್ನು ಕಟ್ಟಿ ಅನ್ನೋದೇ ನನ್ನ ಒಂದು కోరిక. అంకెగౌడ విద్యాభివృద్ధి, సాహితీ వికాసానికి ఆయన చేస్తున్న సేవలను కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది. 2014లో రాజ్యోత్సవ పురస్కారంతో సత్కరించింది. ఒకనాడు పుస్తకాలే కొనలేని దయనీయ స్థితి. తర్వాత కాలంలో అతడే అభిరుచితో లక్షల పుస్తకాలు సేకరించారు.
పేద విద్యార్థులకు మహోపకారం చేస్తున్నారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.